సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి యూనియన్ బ్యాంక్ నుంచి ఆఫీషియల్గా పర్మనెంట్ సహాయక ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 15,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన సొంత జిల్లాలోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి ఆగస్ట్ 28 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇక ఆఫీషియల్ వెబ్సైట్తో పాటు నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా యూనియన్ బ్యాంక్స్లలో ఖాళీగా ఉన్నటువంటి సహాయక ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ స్టేట్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. టోటల్గా మనకి 500 ఓపెనింగ్స్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థినట్లే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 ఇయర్స్ వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫీసులలో మనకి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మంత్లీ వచ్చేసరికి మనకి 15,000 వరకు కూడా మంత్లీ స్టేఫండ్ అనేది మనకి పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 800 రూపీసు, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 600 రూపీసు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 600, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 400 రూపీస్తో పాటు ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అనేవి కూడా మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక సెప్టెంబర్ 17, 2024 నాటికి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది మీరు కలిగి ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మరి ఈ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇవి మీరు బీటెక్ చేసిన, బీ ఫార్మసీ చేసిన, బీఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే గనక కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఇక రిటన్ టెస్ట్‌కి సంబంధించి డీటెయిల్ టాపిక్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. టాపిక్స్ గనుక చూసుకున్నట్లయితే గనక జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 25 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 25 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వెషన్స్, క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 25 క్వెషన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క టాపిక్ నుంచి 25 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్‌గా మనకి 100 మార్క్స్‌కి అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్‌గా 60 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్‌లో మనకి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసేటువంటి ఒక పర్టిక్యులర్ స్టేట్స్‌లలో సో మీరు ఏ స్టేట్స్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్‌కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చో రాదని చెప్పేసి ఈ యొక్క టెస్ట్ అనేది మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా తెలుగు లాంగ్వేజ్ అనేది కామన్‌గా అయితే ఉంటుంది కాబట్టి తెలుగు లాంగ్వేజ్ వచ్చినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అయితే చేసేసుకోండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నా కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క స్టేట్లలో ఏ జోన్స్‌లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్‌ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్స్‌లో కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. 2 స్టేట్లలో కూడా ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి తెలంగాణ అభ్యర్థులకి సంబంధించినటువంటి సో ఏ జోన్స్‌లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. గాయ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క ట్రేడ్ అప్రెంటిస్ పోస్ట్‌లకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్లయితే గనక సో మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యేటప్పుడు సో ఇక అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ముందుగా మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అయితే చేసేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోనూ కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.